going to discuss about cubes. ఇప్పుడు మనకి 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ అనేది ఎలా రాయాలో చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. చూడండి ఒకసారి. 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఇవి ఎలా వచ్చినాయి? క్యూబ్ అంటే అదే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యూబ్ అని తీసుకున్నాం. 4 4 16, 16 ఇంటూ 4 64. ఇప్పుడు 11 to 20 అనే నెంబర్స్ని ఎలా చేయాలి అనేది ఒక మెథడ్ చూద్దాం. చూడండి ఈజీగా ఎలా చేయొచ్చు. 13 క్యూబ్ తీసుకో. 13 క్యూబ్ని ఈజీగా ఎలా చేయొచ్చు? ఫస్ట్గా మనం దీన్ని 3 పార్టీషన్స్ డ్రా చేసుకుంటాము. ఫస్ట్ ఉన్న నెంబర్ 1 అనేది డౌన్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ఉన్న నెంబర్ 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. మధ్యలో ఉన్న 2 నెంబర్స్ని కూడా ఇంటూ 2 చేస్తున్నాం. 3 2s 6, 9 2s 18. ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 7ని మాత్రమే తీసుకుంటున్నాం. 2ని క్యారీ చేస్తున్నాం. సో 8 + 2 18 + 2 20, 20 + 9 29. సో 9ని మాత్రమే తీసుకొని 2ని క్యారీ చేస్తున్నాం. 6 3 9, 9 + 2 11, 1 క్యారీ 1 క్యారీ, 1 + 1 2. So 13 cube is 2197. nikla ardhamainda? Yes. Now you have to do 18 cube. 8 square 64, 8 cube 512. So 8 ni double cheste 8 into 8 2s 16, 64 2s 128. సో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 2 51 క్యారీ. సో అక్కడ చూడండి మా, ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని కౌంట్ చేద్దాం. 8 + 1 9, 9 + 4 13, 3 క్యారీ. ఇక్కడ 5 + 1 6, 6 + 6 12, 12 + 12 24, 24 అన్నది క్యారీ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని కౌంట్ చేద్దాం. 6 + 4 10, 10 + 8 18. 8 మాత్రమే ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ క్యారీ చేస్తే 2 + 1 3, 3 + 1 4, 4ని క్యారీ చేస్తున్నాం. 5 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 5832. మీకు డౌట్ వస్తే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఇది క్యూబ్స్కి ఈజీ మెథడ్ అనమాట. ఓన్లీ 11 to 20 మాత్రమే ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే Please like, share, subscribe my channel. Thank you.